అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ప్రియ దేవుని బిడ్డలారా, మన పనులన్నిటిలో కూడా దేవుడు ఆశీర్వదిస్తానని దేవుని వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు. నువ్వు ఏ పని చేస్తున్నావో, నీ జీవనోపాధి జీవించటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి కలిగి ఉంటారు కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యోగమో, ఒక వ్యాపారమో, ఒక పనియో, ఏదో ఒకటి మనం బ్రతకటానికి ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ చేతుల పనులన్నిటిలోనూ నువ్వు ఏ పని అయితే చేస్తావో ఆ పనిలో దేవుడు ఆశీర్వాదము దయచేస్తారని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏ పని చేస్తున్నావో నువ్వు, ఒకవేళ నీ పనుల్లో నష్టమే వస్తుందేమో, నువ్వు నీ చేతి పనుల్లో నష్టపోతున్నావేమో ఎక్కువగా. ప్రభా, నేను నష్టపోతూ ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను అని ప్రభుతో చెప్పు. ఈ వాక్యము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు అన్నారు కదండి దేవుడు కీర్తనల గ్రంథములో. నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. ఈ రోజున మన చేతులతో సంపాదించుకున్న సంపాదన మనం అనుభవించట్లేదు. ఆ సంపాదన అవతలకి పోతూ ఉంది. ఎక్కడికి పోతుంది? హాస్పిటల్కి, లేకపోతే వడ్డీలకి, లేకపోతే అప్పులు కదండి. ఇలా రకరకాలుగా అవసరము లేనట్లు వాటికి మన చేతుల కష్టం వెళ్ళిపోతూ ఉంది. కానీ దేవుడు ఏమన్నారంటే, నీ చేతుల కష్టమును అనుభవించదవు అన్నారు. మనం అనుభవించాలి. మనం సంపాదించింది వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నారు, నీ చేతుల పనులన్నిటిలోనూ నువ్వు ఆశీర్వదించు అన్నారు దేవుడు. నీ చేతుల పనులన్నిటిలోనూ యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించును. మరి నీ చేతుల్లో పనుల్లో నష్టం ఉంటుందా? కొంతమంది నాతో చెప్తారు, పాస్టర్ గారు, నేను విదేశాలు వెళ్ళి కష్టపడటానికి వెళ్ళానండి. కువైట్ దేశంలో 5 సంవత్సరాలు ఉన్నాను. ఇంటికి వచ్చేసరికి అప్పులే మిగిలినాయి. ఇల్లు కట్టుకోవాలని వెళ్ళాం, ఇల్లు కట్టలేదు, అక్కడే ఉన్నాయి. ఏంటో నా పరిస్థితి అర్థం కావట్లేదని ఇటీవల కాలంలో ఒక బిడ్డ చెప్పటం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, నువ్వు పని చేస్తూ ఉన్నా ఆ పనులను దేవుడు ఆశీర్వదించాలి. నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఒకవేళ ఇప్పటి వరకు ఆశీర్వాదం నువ్వు పొందకపోతే ఎక్కడో ఏదో తేడా ఉంది. అనగా ఇంకా దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అని వాక్యం చెప్తుంది. కనుక దేవుడు తను నమ్ముకున్న వాళ్ళని దీవించే దేవుడే కానీ, ఆశీర్వదించే దేవుడు కానీ, లేమిలోనికి తీసుకువెళ్ళే దేవుడు కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను. ఎక్కడ పచ్చిక ఎక్కడ ఉంటుందో అక్కడ. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తాడు, నీకు డబ్బులు ఇచ్చేస్తాడని నేను చెప్పట్లే. మరలా ఈ మాటలు విని కొంతమంది ఏమనుకుంటారంటే, ఇదేంటి ఈయన ఆశీర్వాదాల కోసం చెప్తున్నాడు అనుకుంటారేమో. అలా కాదండి. నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు నీకు కొదువ లేకుండా చేస్తాడు. ఆశీర్వాదం అంటే ఏమిటో తెలుసా? మన కడుపు నిండి మన వస్త్రం, దేవుడు ఒంటి నిండా వస్త్రం ఇచ్చి ఉండడానికి ఒక గృహం ఇస్తే అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముందండి? కానీ ఆశీర్వాదం అంటే ఇది కాదంట. ఈరోజు ఎలా ఉండాలంటే, ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉండాలి, ఇంట్లో పెద్ద టీవీ ఉండాలి, ఇంట్లో కావలసినవన్నీ ఉండాలి, ఒక కారు మీద తిరగాలి, పెద్ద పెద్ద ఏదేదో ఇది ఆశీర్వాదం.
ఇలాంటివి ఆశీర్వాదం అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ సంపాదన వృధా అయిపోతుందేమో, ఇంకా ఒకవేళ అలా జరుగుతూ ఉంటే నన్ను క్షమించండి ప్రభువా, నా చేతి పనులన్నిటిలో నన్ను దీవిస్తానని ఈరోజు వాక్యము ద్వారా నాతో మాట్లాడారు. అట్టి రీతిగా నన్ను దీవించండి ప్రభువా అని ప్రార్థన చేయండి. దేవుడు మీ చేతి పనులన్నిటిలో మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి, వారు చేయుచున్న చేతి పనులు, వారి వ్యాపారములు, వారి ఉద్యోగములు, అన్ని విషయాల్లో కూడా నీ బిడ్డలను దీవించమని, ఈరోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండలాగా మీ సన్నిధి తోడు దాయిచ్చమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.